ఆల్, వెల్కమ్ టు హాద్య వ్లాగ్స్. కృష్ణాష్టమి రోజు ఆ శ్రీకృష్ణ భగవానికి ఎంతో ప్రీతికరమైన అటుకుల పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని ఆ బెల్లానికి తగ్గట్టు హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా కరిగి కొద్దిగా ఓ తీగ పాకం వచ్చేంత వరకు బెల్లాన్ని మరిగించుకోవాలండి. ఇలా మరిగిన దాన్ని పక్కన పెట్టుకొని చల్లారని. ఇప్పుడు ఇంకో వైపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని, ఒక స్పూన్ వరకు నెయ్యి పడుతుంది, ఒక ఫుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న కొద్దిగా కొబ్బరి ముక్కలు, ఒక 4-5 జీడిపప్పు, ఒక 4-5 బాదాంలు కట్ చేసుకొని వేసుకొని వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగాక ఒక స్పూన్ వరకు కిస్మిస్లు కూడా వేసుకొని దోరగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో ఆల్రెడీ నెయ్యి ఉంటుంది కదండి, ఒక కప్పు వరకు అటుకులు తీసుకోవాలి. కొంచెం లావుగా ఉన్న అటుకులు తీసుకుంటే బాగుంటుంది, త్వరగా ముద్దగా అవ్వకుండా ఉంటుంది. చూడండి, ఇలా కప్పు వరకు అటుకులు తీసుకొని ఈ అటుకులు పచ్చివాసన పోయి విరిగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన అటుకుల్లో ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు పాలు, ఒక కప్పు వరకు నీళ్లు వేసుకొని అటుకులు బాగా ఉడకనివ్వాలి. అటుకులు త్వరగానే ఉడికిపోతాయి కదండి, పాలు ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకుంటే చాలు. ఇప్పుడు ఇలా ఉడికిన అటుకుల పాయసంలో ఒక 2 వరకు యాలకులు, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు బాదంలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకున్నాక ఇవి కూడా ఓ 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత ముందుగానే పక్కన పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదండి, అది స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, అటుకుల పాయసం రెడీ. ఆ శ్రీకృష్ణ భగవానికి ఈ కృష్ణాష్టమి రోజు మీ చేతులతో మీరే తయారు చేసి పెట్టండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కింద జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.